హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. రుద్రాక్ష పార్ట్ 29. మీరు హైప్ ఇస్తే అది మరికొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. అనూప్ వెళ్ళిన కాసేపటికి తేరుకొని నడుం పైన చేత్తో రుద్దుకొని అదే ట్రాన్స్లో బయటికి వచ్చి బ్యాగ్ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. అనూప్ అంత చనువు ఎందుకు చూపించాడో అర్థం కాలేదు ఆమెకి. ఒక్కసారిగా మనసులో కొద్దిగా ఆశ మెరిసింది. తనంటే ఇష్టమేమో అని. మరలా అంతలోనే కాదు అనిపిస్తుంది. అలా అంతులేని ఆలోచనల నడుమ ఇల్లు చేరుకుంటుంది ఆకృతి. డ్రైవ్ చేస్తున్న అనూప్కి అనుకోకుండా రాత్రి తన కల్లో త్రినేత్ర గారి సమాధి కనిపించింది గుర్తుకు వస్తుంది. ఎందుకు అలా వచ్చిందో అర్థం కాలేదు. వెంటనే కార్ని త్రినేత్ర గారి ఫామ్ హౌస్కి వెళ్లే రూట్కి తిప్పుతాడు. కొద్దిసేపటికి ఫామ్ హౌస్ గేటు ముందు ఆగుతుంది అనూప్ కార్. ఎవరూ ఉండరు కనుక తనే కార్ దిగి ఫామ్ హౌస్ గేట్ ఓపెన్ చేసుకుని మరలా కార్లో కూర్చొని స్టార్ట్ చేస్తాడు. అనూప్ కార్ లోపలికి ఎంటర్ అవ్వడంతోనే వాతావరణం చల్లగా మారిపోతుంది. కార్ దిగి దారిలో ఉన్న దండ తీసుకొని త్రినేత్ర గారి సమాధి వైపు నడుస్తాడు. సమాధి చాలా అందంగా కట్టిస్తాడు అనూప్. పాలరాతి మెట్లు, ఆ మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత సమాధి చుట్టూ కూర్చోవడానికి వీలుగా పాలరాతితో కట్టిస్తాడు ఎంతో అందంగా. మధ్యలో త్రినేత్ర గారి సమాధి కూడా ఎంతో అందంగా నిర్మించేలా చేస్తాడు. చెప్పులు ప్రక్కన దూరంగా విడిచేసి సమాధి ఉన్న వైపుకు వస్తాడు. మెట్ల మీద అనూప్ అడుగు పెట్టగానే ఒక చల్లని తిమిరం అనూపుని తాకుతుంది. క్షణం పాటు ఆగి చుట్టూ చూసి మరలా ముందుకు నడుస్తాడు. పైకెక్కి సమాధి దగ్గరికి వచ్చి త్రినేత్ర గారి ఫోటో వైపు చూస్తూ నమస్కారం చేస్తాడు. చెట్టు కింద కట్టించడంతో చెట్టుపైన ఉన్న పసుపు పువ్వులు సమాధి మీద పడి మరింత అందంగా ఉంటుంది ఆ సమాధి. తర్వాత తను తెచ్చిన దండ సమాధి మీద పెట్టి మరోసారి నమస్కారం చేసి పక్కన కూర్చుంటాడు. అస్సలు దుమ్ము లేకుండా చాలా శుభ్రంగా ఉంటుంది ఆ ప్రదేశం. రోజు మార్నింగ్ ఇంకా సాయంత్రం ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడానికి మనిషిని పెట్టాడు అనూప్. మిమ్మల్ని కాపాడలేకపోయాను సార్, నన్ను క్షమించండి. కానీ మీ కుటుంబానికి నేను అండగా నిలబడ్డాను. మీ ఫ్యామిలీ గురించి మీరు బాధపడకండి, నేను చూసుకుంటాను అనగానే చెట్టు మీద పూలు అనూప్ మీద అందంగా రాలుతాయి. పువ్వులు రాలటంతో చెట్టు కింద ఉన్నాను కదా, యాదృచ్ఛికంగా మీద పడ్డాయి అనుకుంటాడు అనూప్. మీ స్నేహితుడిని కాపాడాను, నాకు చాలా ఆనందంగా ఉంది. వెంటనే సమాధి మీద పూలు ఎగిరి వచ్చి అతని ఒడిలో పడతాయి. ఈసారి ఆశ్చర్యపోతాడు అనూప్. మొదటిసారి యాదృచ్ఛికం అనుకున్నాడు కానీ ఈసారి మరింత ఆశ్చర్యపోతాడు. అనుమానం కూడా వచ్చేస్తుంది. ఇక మరొకరు కూడా ఉన్నారు, కానీ ఆయనెవరో తెలీదు. కానీ తన్ను కూడా తప్పకుండా కాపాడుతాను. అలాగే మిమ్మల్ని చంపిన హంతకుల్ని అస్సలు వదిలిపెట్టను. తప్పకుండా మీ ఆత్మకి శాంతి చేకూరుస్తాను అంటాడు అనూప్. అనూప్ మాటలకి చెట్టు మీద పూలు వచ్చి అనూప్ ఒడిలో పడగానే ఇక పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుంటాడు. త్రినేత్ర గారు, మీరు ఇక్కడే ఉన్నారు కదూ? అనూప్ మాట్లాడగానే సమాధి మీద పువ్వులు ఎగిరి వచ్చి అతని ఒడిలో పడతాయి అతని ప్రశ్నకి సమాధానంగా. అది చూసిన అనూప్కి చిన్న టెన్షన్తో నుదుటి మీద చెమటలు పడతాయి. ఎంత ధైర్యవంతులైనా ఒక్కొక్కసారి ఊహించింది జరిగినప్పుడు కొంత కంగారుగానే అనిపిస్తుంది. ఇప్పుడు అనూప్ పరిస్థితి కూడా అదే. వెంటనే ధైర్యం తెచ్చుకుంటాడు, ఆయన మంచివారని తెలుసు కనుక. సార్, మీరు ఇంకా ఇలా ఎందుకున్నారు? అంటే మీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? అనూప్ మాటలకి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో తనేమైనా పొరపాటున ఊహించుకుంటున్నానా అనుకుంటూ ఆలోచనలో పడతాడు. మళ్ళా ఏదో తద్దడంతో, సార్, మీరు దీనికి సమాధానం నాకు చెప్పలేకపోతున్నారా అంటూ అడుగుతాడు. వెంటనే చెట్టు మీద పువ్వులు రాలి అతని ఒడిలో పడటంతో పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆయన అక్కడ ఉన్నారు అని. పోనీ ఇది చెప్పండి, మిమ్మల్ని చంపిందెవరు? ఎందుకు చంపారు? మిగతా వాళ్ళను కూడా ఎందుకు చంపాలి అనుకుంటున్నారు? ఈ హత్యల వెనుకున్న కారణం ఏమిటి? అనూప్ ప్రశ్నకి మరలా త్రినేత్ర గారి నుండి ఏ సమాధానం రాదు. అంతా సైలెంట్గా ఉంటుంది వాతావరణం. అనూప్ కొద్దిసేపు ఎదురు చూసి ఒక నిట్టూర్పు విడుస్తాడు.
మీరు ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అంటూ అడుగుతాడు అతని పరిస్థితిని అర్థం చేసుకుంటూ. వెంటనే గాలి వేగంగా వీస్తూ సమాధి మీద పువ్వులు ఎగిరిపడి అతని ఒడిలో పడతాయి. అవును అన్నట్లుగా. సరే సార్. మీ స్థితి నాకు అర్థమైంది. మీరు నాకు చెప్పలేకపోయినా అన్ని వివరాలు నేను తెలుసుకుంటాను. అసలు ఈ వరుస హత్యలు ఏమిటి? ఎందుకోసం? అన్నది నేను తెలుసుకుంటాను. ఈ సమస్యలు ఛేదించి అన్నింటినీ పూర్తిగా సాల్వ్ చేస్తాను. మీరు బాధపడకండి. మీరు ప్రశాంతంగా ఈ లోకం విడిచి వెళ్ళేలా నేను సహాయం చేస్తాను. మీ కుటుంబాన్ని కూడా నేను ఒక కొడుకులా ఉండి చూసుకుంటాను. అంటూ చెప్తాడు అనూప్ మనస్ఫూర్తిగా. అనూప్ ఆ మాటలు మాట్లాడిన వెంటనే ఒక చల్లని తిమిరం అతన్ని చుట్టుముడుతుంది. అది పూర్తిగా ఫీలవుతాడు అనూప్. ఆ చల్లని తిమిరం అతనికి త్రినేత్ర గారి ఆత్మీయ ఆలింగనంలా అనిపిస్తుంది. తెలియకుండానే అతని కళ్ళల్లో చెమ్మ వచ్చి చేరుతుంది. నేనిక బయలుదేరుతాను సార్. వెంటనే సమాధి మీద పువ్వులు ఎగిరి అతని మీద పడతాయి. చిన్నగా నవ్వి అక్కడి నుండి బయలుదేరుతాడు అనూప్. బయటికి వచ్చి గేట్ తీసి తిరిగి వచ్చి కారులో కూర్చుంటాడు. కార్ స్టార్ట్ చేసి గేట్ బయటికి వచ్చిన తర్వాత మరలా దిగి వెళ్ళి గేట్ వేసి వచ్చి కారులో కూర్చుంటాడు. అతని ఆలోచనలు రకరకాలుగా సాగుతూ ఉంటాయి. సీట్ మీద తల ఆనించి అలాగే ఉండిపోతాడు. త్రినేత్ర గారి ఆత్మ ఇంకా ఇక్కడే ఎందుకుంది? ఆయన కుటుంబం గురించి దిగులా అంటే కాదు. ఎందుకంటే ఆ కుటుంబానికి అండగా నేనున్నాను. అది తప్పకుండా ఆయనకి తెలిసిన విషయమే. తెలియకుండా అయితే ఉండదు. మరి మరొక కారణం ఏమై ఉండొచ్చు? అని ఆలోచిస్తున్న అతనికి గుడిలో స్వామీజీ గుర్తుకు వస్తారు. ఆయన దగ్గరికి వెళ్దాము అనుకుని వెంటనే మరలా ఆ ఆలోచన మార్చుకుంటాడు. సమాధి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్‌గా దైవ సమానులైన ఆయన దగ్గరికి స్నానం చేయకుండా వెళ్ళకూడదు. రేపు వెళదామని డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ చేస్తాడు కార్. భరత్ దంపతులు ఆ రోజు అఖిల్ గురించి తమ కూతుర్ని అడగాలని డిసైడ్ అయిపోతారు. ఇద్దరి జీవితాల్లో మూడో వ్యక్తి చేరకముందే ఇద్దరికీ ముడిపెట్టాలి అని అనుకుంటారు. అర్పితకి పరీక్షలు అయిపోవడం కూడా అందుకొక కారణం. ఆ విషయం అనూప్‌కి మార్నింగ్ చెప్పేస్తారు భరత్. తను కూడా ఓకే అని చెప్తాడు. కమలమ్మ భోజనం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆకృతి తన తల్లికి అన్నం తినిపించి తను కూడా తినేసి తల్లిని ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. తల్లిని పడుకోబెడుతుంది. వెనుక వాకిలి తలుపు తీసుకొని పెరడు వైపు గుమ్మం దగ్గర మెట్ల మీద కూర్చుంటుంది. ముందు వాకిలి వేసే ఉంది కనుక తల్లి బయటికి వెళ్తుందన్న టెన్షన్ లేదు. అందుకే ప్రశాంతంగా అక్కడ కూర్చుంటుంది. అనూప్ చెయ్యి గుర్తుకు వస్తుంది ఆమెకి. అంత దెబ్బ ఎలా తగిలింది అనుకుంటూ మరోసారి ఆమె మనసు విలవిల్లాడుతుంది. అతని చెయ్యి ఎలా ఉందో కనుక్కోవాలని మనసు పీకుతుంది. కానీ కాల్ చేయాలంటే భయం. ఎందుకు అతని కోసం మనసు ఇంతలా తపన పడుతుందో ఆమెకే అర్థం కావడం లేదు. ముందు తనకి లైఫ్ ఇచ్చాడు అని కృతజ్ఞత ఉండేది. అది ఎప్పుడు ప్రేమగా మారిందో ఆమెకే తెలియదు. ఇప్పుడు అనూప్‌ని చూడకుండా ఉండలేకపోతోంది. ఇంకా అతనికి దెబ్బ తగిలితే ఆమె మనసు బాధపడుతుంది. ఆకృతి మనసు మనసులో లేదు. అది అనూప్ దగ్గరనే ఉండిపోయింది. తను అతన్ని ప్రేమిస్తుంది అని పూర్తిగా ఆమెకు అర్థమైపోయింది. అఖిల్ సార్‌కి కాల్ చేస్తే అనుకుంటుంది. మరలా వద్దులే అనుకుంటూ ఆకాశంలో చందమామను చూస్తూ అలాగే చాలా సేపు కూర్చుండిపోతుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన అనూప్ డ్రెస్ చేసుకొని మొబైల్ చేతుల్లోకి తీసుకుంటాడు. మార్నింగ్ నా చేయి చూసి ఏడ్చింది. కనీసం ఇప్పుడు ఎలా ఉంది అని కూడా కాల్ చేయలేదు. ఈ శ్రీసర్‌కి బాగా ఎక్కువైంది అనుకుంటూ తిట్టుకుంటాడు. తనే కాల్ చేస్తాడు. కాల్ చేసే ముందు చాలా ఆలోచించి కాల్ చేస్తాడు. మొబైల్ పక్కన పెట్టుకొని ఆకాశంలో చందమామని చూస్తూ ఆలోచనలో ఉన్న ఆకృతి ఫోన్ సౌండ్‌కి ఉలిక్కిపడుతుంది. కాల్ అనూప్ నుంచి కావడంతో ఆమె మొహం ఆనందంతో వెలిగిపోతుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. అనూప్ హలో అనే లోపలే "శ్రీ సార్ మీ చెయ్యి ఎలా ఉంది? కట్టు చేయించేశారా? మీరు అన్నం తిన్నారా? నొప్పి పుడుతుందా?" అంటూ వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఆమె ప్రశ్నలు వినగానే తన కోసమే కేవలం ఈ క్షణం ఆమె తన గురించే ఆలోచిస్తుంది అని అతనికి అర్థమైపోతుంది.
ఆ క్షణం అతని పెదవులపై చిరునవ్వు చేరుతుంది. కాసేపు ఆమెను ఆట పట్టించాలి అనుకుంటాడు. నా చెయ్యి ఎలా ఉంటే నీకెందుకు? అరే! దెబ్బ తగిలిందే! ఎలా ఉందో కాల్ చేద్దామని కూడా లేదు నీకు. అనూప్ ఆ మాటలనగానే ఆమె ఎమోషనల్ అయిపోతుంది. ప్లీజ్ శ్రీసర్ అలా మాటనకండి. అంత మాట అనకండి. మీ చెయ్యి గురించే ఆలోచిస్తున్నాను అంటుంది బాధగా గొంతు చీరబోక. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.